దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు మీ పిల్లలు క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబాలని దేవుడు దీవించునుగాక. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలతో దేవుడు మనలందరినీ నింపునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట, భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాట దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, యాకోబు తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలు వారందరూ కూడా ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణిస్తున్నటువంటి సమయంలో కొన్నిసార్లు వాళ్ళు లోక సంబంధంగా పడిపోవడం, మరలా తిరిగి లేగవడం, మరలా దేవునిలో సరి చేసుకోవడం, మరలా దేవునికి దగ్గరగా జరగటం, మరలా దేవుణ్ణి బ్రతిలాడుకోవటం, ఆయన పాదాలు పట్టుకోవటం, ఆయన సహాయాన్ని కోరుకోవటం జరిగింది. ఆ సమయంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఒక బలమైన వాగ్దానం ఏంటంటే, భయపడద్దు, నేను నీకు తోడై ఉంటాను అని. అవునండి, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ తల్లి, ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావు? నువ్వు అధైర్యపడుతూ ఉన్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీకున్న బలహీనతను బట్టి భయపడుతున్నావా? నీకున్న సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావా? ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరాలి, నేను ఎలా బ్రతకాలి అని భయపడుతున్నావా? ఈ రోగాల నుండి నేను ఎలా విడుదల పొందగలను, నన్ను ఎవరు విడిపించలేరే అని భయపడుతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త, ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒక మనిషి నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు అని చెప్తే మనకెంతో ఆదరణ కలుగుతుంది కదా. ఎవరైనా చనిపోయినప్పుడు అధికారులు, నాయకులు, లేకపోతే గ్రామ పెద్దలు వస్తారండి. వాళ్ళు ఏం చెప్తారంటే, భయపడొద్దమ్మా, మేము నీకు తోడుగా ఉంటాం, మేము మీకు సహాయం చేస్తాం, మీకు ఏ ఇబ్బంది వచ్చినా మమ్మల్ని అడగండి అంటారు. అలా అన్నప్పుడు మనకి ఎంత ధైర్యంగా ఉంటుందో. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చిన వాళ్ళందరికీ చెప్పుకునే మాట, పలానా ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చారు, భయపడొద్దు అన్నారు, మీకు ఏం అవసరమైనా అడగమన్నారు, మీకు సహాయం చేస్తా అన్నారు. లేకపోతే మా గ్రామ సర్పంచ్ గారు వచ్చారు, మీకు ఏ ఇబ్బంది అయినా, పిల్లలకి ఏం అవసరమైనా మమ్మల్ని అడగండి అమ్మా, మీకు సహాయం చేస్తామన్నారు. భర్త లేడని దిగులు పడబాకు, లేకపోతే పిల్లలతో అయితే తండ్రి లేడని దిగులు పడొద్దు, మేమందరం నీకు ఉన్నాం, భయపడొద్దు అని భరోసా ఇచ్చారు అని మనం ఎంతో ధైర్యంగా ఉంటాం కదనండి. కానీ బైబిల్ గ్రంథంలో ఈ ఉదయకాల సమయం భయపడొద్దు, నీకు తోడై ఉంటాను అని వాగ్దానం చేసింది ఒక అధికారో, ఒక నాయకుడో, ఒక పెద్ద మనిషో కాదండి. మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన దేవుడండి. అద్భుతమైనటువంటి ధైర్యం కలిగినటువంటి మాట, నువ్వు భయపడొద్దు అని. మనుషులు మనకు వాగ్దానాలు చేసి తప్పిపోవచ్చు, నేనున్నాను భయపడొద్దు అని చెప్పి ఇంకెప్పుడు మరలా మనకు కనపడకపోవచ్చు, మనకు వాళ్ళు ఏ సహాయం చేయకపోవచ్చు, మనకు తోడుగా రాకపోవచ్చు. కానీ మనకు వాగ్దానం చేసినటువంటి మన తండ్రి అయిన దేవుడు, భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు ఎన్నటికీ గతించిపోవు అని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడండి. ఆ మహాదేవుడు, మహోన్నతుడైన తండ్రి ఈ ఉదయకాల సమయం నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీకు ఒక భరోసా ఇస్తున్నాడు. ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావో భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన మనకు తోడై ఉంటే ఏ సమస్యలో నుండైనా మనం విడుదల పొందుతాం. ఉదాహరణకి ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, దేవుడు యోసేపుకు తోడై ఉండెను, చెరసాలలో దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు అని రాసి ఉంటుందండి. ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు తోడుగా ఉంటాడు.
ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడంటే, నిన్ను ఆదరించేవారు ఎవరు లేనప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. చూడండి, యోసేపుని అన్నదమ్ములు అమ్మేసుకున్నారు. ఐగుప్తు దేశానికి బానిసగా అమ్ముకున్నారు. పోతీఫర్ ఇంట్లో బానిసగా పనిచేస్తున్నాడు. పోతీఫర్ భార్య వేసినటువంటి ఆ నిందను బట్టి, ఆ అవమానాన్ని బట్టి ఆ పోతీఫర్ తీసుకెళ్లి చెరసాలలో పడేశాడు. ఆదరించడానికి, ధైర్యపరచడానికి అక్కడ యోసేపుకి ఎవరు లేరండి. తోడెవరు లేరు. ఆ చెరసాలలో నుండి విడిపించే వాళ్ళు కూడా లేరండి. ఆ చెరసాలలో ఉన్నటువంటి యోసేపుకి దేవుడు తోడై ఉండి, చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షము కలిగించి, అక్కడ కూడా ఆయన మీద జాలి పడేటట్లు చేసి, ఆ చెరసాలలో పనిచేసే వాళ్ళందరి మీద యోసేపు అధిపతిగా ఉండేటట్టు చేశాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు అంటే, చెరసాల లాంటి సమస్యలో మనం కూరుకుపోయినా ఆయన మనకు తోడుగా ఉంటాడు. విడిపించేవారు ఎవరు లేకపోయినా, నా అనేవారు ఎవరు మనకు దగ్గరగా లేకపోయినా, మనం ఆరాధిస్తున్న తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ తల్లి, ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావేమో, నీకున్న బలహీనతను బట్టి నువ్వు భయపడుతున్నావేమో, నాకెవరు దిక్కు అని నువ్వు వేదన చెందుతూ ఉన్నావేమో, నీకు ఒక శుభవార్త. ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడదు. ఈ ఉదయకాల సమయం మనకు వాగ్దానం చేసిన దేవుడు, భయపడొద్దు, నీకు తోడై ఉంటాను అన్నాడు. భర్త నీకు తోడు లేకపోయినా దేవుడు నీకు తోడుంటాడు. పిల్లలు నీకు తోడు లేకపోయినా దేవుడు నీకు తోడుంటాడు. ఎవరుండి నిన్ను ఆదరించకపోయినా దేవుడు నీకు తోడై ఉంటాడు. ఏ విషయాన్ని బట్టి భయపడొద్దు, దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాల సమయం భయపడుతూ, వేదన చెందుతూ, సమస్యల్లో కూరుకుపోయి మాకెవరు తోడున్నారు అని దిగులుతో ఉన్నారో వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. భయపడొద్దు, మీకు తోడై ఉంటాను అని మీరు మాకు వాగ్దానం ఇచ్చారయ్యా. భయపడుతూ ఎంతమంది పిల్లలు ప్రభా కృంగిపోతూ వేదనలో ఉన్నారో వారందరికీ కూడా మీరు తోడుగా ఉండి, వారిని ధైర్యపరిచి, వారి ప్రతి సమస్యలో మీరు తోడై ఉండి, ఆ సమస్యలన్నిటిలో నుండి వారికి విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలందరినీ కాపాడి క్షేమం దయచేయండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడి క్షేమం దయచేయండి. వారందరి పనిబాట్లో మీరు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఎవ్వరికి ఏ కీడు అంటనివ్వకండి. వారిలో ఉన్న భయాలను మీరు తొలగించండి. భయపడటం ద్వారా మనుషులకి ఉరి వచ్చిద్ది అన్నారయ్యా. ఎవ్వరికి ఏ భయాలు లేకుండా ప్రభువా మీరు తోడుగా ఉన్నారనే ధైర్యం ప్రతి బిడ్డకి మీరు దయచేయమని, ఈ వాక్యపు ఆశీర్వాదాలు, ఈ ఉదయకాలపు దీవెనలు, ఈ మైక్ శబ్దంలో, ఈ ఛానల్లో వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డకని మీరు దయచేయమని, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం.